నమస్తే అందరికీ, వెల్కమ్ టు పటేల్ టాక్స్. అప్పిచ్చి మరి శత్రువులు తయారు చేసుకుంటున్నాం ఈ రోజుల్లో. అప్పు తీసుకున్నప్పుడు మంచిగా అత్తని వాడు అన్నదానం పెడతా అవసరం ఉంది, లేకపోతే ఇంటికి వచ్చి మనోళ్ళని మధ్యలో రాడు, 5-10 కావాలన్నా టైంకి వడ్డిస్తా, అనుకున్న టైం కంటే ముందే ఇస్తా అప్పు అంటాడు. తీరా అప్పిచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ నుంచే మనం మన నెంబర్ పడాలి. వాడు ఫోన్ లిఫ్ట్ చేయడు, మన ఇంటికి పోతే వాళ్ళ ఇంటికాడ దొరకడు. వాళ్ళ భార్య అడుగుతుంది, నాకు తెలియదు అంటే నాకు ఎప్పిచ్చినావా అంటుంది. అడిగేటప్పుడు మాత్రం ఇద్దరు మంచిగా ఫోన్ చేసి అడుగుతారు, అన్న పోతున్నది, అవసరం ఉన్నది, స్కూల్ ఫీజు కట్టాలి, ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి పోతాను, లేకపోతే కారు కొనుక్కుంటున్నాం, బండి కొనుక్కుంటున్నాం, ఇంకోళ్ళకి అప్పు కట్టేది ఉన్నదాను, ఇది ఇట్లా రకరకాలుగా అప్పు తీసుకుంటాం. మనం అప్పిస్తాం, ఇచ్చేటప్పుడు ఒకటి 2 సార్లు చెప్తాం, నాయనకి ఇంత పట్టు ఉండేరా, ఇట్లా కట్టుకోవాలరా బాబు అని చెప్తాం. వాడు అన్నింటికి రెడీ అంటాడు. తీరా టైం వచ్చినాక మాత్రం ఫస్ట్ మంత్ నుంచి చుక్కలు పెడతాడు. మనకు అప్పిచ్చి తర్వాత ఏమైనా ఫోన్ చేస్తే ఎప్పుడు ఒకసారి ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తాడు, చేసి ఏమంటాడు, నేను అప్పు తీసుకోకపోతే నేను దింకపోతానా, కట్టనా, ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను, గట్టిగా మాట్లాడితే నీ పేరు చెప్పి సాగమంటావా, మందా చెప్తాం. అది పోగా మనకు బిరుదులు, ఇక్కడ లేని బిరుదులు వస్తాయి. వీళ్ళు మంచోని కాదు, వెళ్ళంగా ఆగాడు, పైసలు వాడు, తీసిగాడు, 100 రకాల మాటలు తిరుగుతాడు. వాడికి అప్పిచ్చి తిట్టించుకోవడం, మనకు అప్పిచ్చింది తీసుకోకపోయినా తెలియదా నేను ఎట్లా ఉంటున్నాను అనేది. తీసుకపోయిన తర్వాత మాత్రం ఇక నా అప్పు నీకు ఇయ్యరాబోయే అంటే మాత్రం కోపం వస్తుంది. ఎడికలు మోపెడతారా మీరు ఇట్లా? ఒకసారి బయటకు వచ్చి పని చేయి. 100 రూపాయల కోసం ఎంతమంది ఎంత కష్టపడి పని చేస్తారని తెలుస్తుంది. నువ్వు అప్పు తీసుకపోయిన అవసరం అందం. నువ్వు అప్పు తీసుకోకపోవడం తప్పు కాదు, అప్పు ఇవ్వడం తప్పు కాదు, కానీ టైం కడిగినప్పుడు కట్టకుండా అప్పు ఇచ్చిన తిడతా చూసినావా, ఇంట్లో పాటుగా తిడతా ఉన్నావు, ఎంతవరకు కరెక్ట్? ఒకసారి నీ విజ్ఞతగా ఆలోచించుకో. అది నీ విజ్ఞతగా వదిలిపెడుతుంది. ఎప్పుడు డబ్బులు వట్టి కోనికి రావు, ఆయన గుండెని చెప్తారే కదా, అది అక్షర సత్యం. నువ్వు ఎంత కష్టపడతావో అంతే, పిండి కొద్ది రొట్టె. సరే తీసుకొట్టి ఇవ్వాలి కదా. నీకు ఇది తాకట్టు పెడతా, అది తాకట్టు పెడతా అంటాడు. తీరా టైం వచ్చినాక ఏది ఇయ్యాడు, గట్టిగా మాట్లాడితే మనం తిడతాడు. ఇవన్నీ కాదు అని చెప్పి పెద్ద మంచిగా పిలిచి మాట్లాడితే ఆఖరి ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇద్దాం అంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారంటే పెట్టుకోపో అంటాడు. ఆడికొచ్చి ఇక అదే మాట్లాడు. పోలీసులు ఏమంటారు, నువ్వు టైంకి పోయి మనకి ఏం చేద్దాం, మరి వాడు సత్తా అంటాను కదా అని వాళ్ళంటారు. ఎటు వచ్చినా అప్పేసినందుకు మనం వేయలేం కదా, అప్పు ఇవ్వద్దు, శత్రువులను కొని తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఎవరికి అప్పు ఇవ్వకూడదు ప్లీజ్.